మొక్కేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా యేసయ్యా నే పాడేదను నా బ్రతుకు కరమంతా స్తుతింతును నా స్వరము ఎత్తి నే పాడేదను నా బ్రతుకు కరమంతా స్తుతింతును రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చిరా యేసయ్యా వచ్చే వారిని చూసిపోయవే ఆశ్రయము నీవే యేసయ్యా నీ యొద్దకొచ్చే వారిని చూసిపోయవే రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా నీవే దేవుడవని నీకే మొక్కేదా నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా సహాయము నీవేనయ్యా ఆధారము నీవే యేసయ్యా నీ నమ్ముకున్న సహాయము నీవేనయ్యా రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా
వచ్చేదా యేసయ్యా 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 దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయమందు మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును ఘనమైన నామం పేరిట అనేక ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, ఆయన యొక్క అత్యున్నతమైన ప్రేమను బట్టి ఈ రీతిగా మనమందరం కూడా ఈ ఉదయకాల సమయమందు దేవుని యొక్క వాక్యము చుట్టూ సమావేశమయ్యే గొప్ప కృప, గొప్ప ధన్యతను ప్రభు మనకు అనుగ్రహింపజేశారు. అందును బట్టి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకి కలుగును గాక. ఆమేన్. ఈ సమయం ముందు మనం అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా ఇక కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, జీవం కలిగిన మా దేవ యేసయ్యా, మీ పరిశుద్ధనాన్ని బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నాం. గడిచిన దినములన్నీ కూడా మమ్మల్ని యొక్క కృప కలిగిన రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో మాకు తోడుగా ఉండి ఇదిగో ప్రభు ఉదయకాల సమయం ముందు మీరు మాకు అనుగ్రహింపచేసిన శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మాకు చాలిన దేవుడవి, సర్వశక్తి కలిగిన దేవుడవి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు. రంగం మీదకి మీరు దిగరండి, మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు నాయన. ప్రభా, మీ కృపను మేము వేడుకుంటున్నాము తండ్రి. ఆశ్చర్యకరుడా, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. ఈ గడికు ప్రభా, ఈ ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చినటువంటి నాయన గొప్ప తరుణంలో ప్రభా, గొప్ప సమయంలో ఈ గడికు మీరు సిద్ధపరిచిన వాక్యం ద్వారా నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఫిబ్రవరి 23వ తారీఖున కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 1. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనం నుండి. నీకు తెలియలేదా, నీవు వినలేదా? భూదిగంతములను సురించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షురాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. వీడని పట్టుదల అనేటువంటి వర్తమానం. నేను ఏమి చేయాలని కోరుకుంటానో దానినే చేయుటకు ప్రయత్నిస్తాను. అందు రహస్యం ఏమీ లేదు. ఒక గొప్ప కార్యము జరుగునట్లుగా ప్రజలలో ఆ విశ్వాసం పెంపొందించుటకు ప్రయత్నిస్తున్నాను. ఆ విశ్వాసం వలన దేశమంతయు కదిలిపోయే గొప్ప కార్యములు జరుగునట్లుగా వారి విశ్వాసము పెరగాలి. గ్రాస్ వ్యాలీలో దేవుని కృప వలన దానిని మనము చేశాము. ఆ పెద్ద ఆడిటోరియంలో ఉన్న గొప్ప జనసమూహంలో వారి మధ్య బలహీనుడు ఒక్కడూ లేడు. నేను రోగుల కొరకు ప్రార్థించలేదు, కానీ వారి విశ్వాసమును పెంపొందిస్తున్నాను. వాక్యము చెప్తూ సామాన్య రీతిగా వాక్యం బోధిస్తున్నాను. సామాన్యమైన రీతిలో ఆ వాక్యమును వారి ఎదుట ఉంచాను. కానీ ప్రజలు దానిని చక్కగా పట్టుకొని దాని కొరకే కనిపెట్టారు. అప్పుడు గొప్ప సమయం వచ్చినది. ఆ గదిలో ఉన్న సమస్తము ఎత్తబడినది. మరొక రాత్రి స్పోకెన్ ప్రాంతంలో అదే జరిగినది. ముందు వరుస అంతా చక్రాల కుర్చీలు మరియు రోగుల పడకలు పెట్టబడ్డాయి. పరిశుద్ధాత్మ వరుస అంతటి మీదకి దిగివచ్చి అక్కడున్న ప్రతి ఒక్కరిని పూర్తిగా విమోచించెను. అక్కడ ఆ చక్రాల కుర్చీలలో కూర్చుని వారందరూ చెమట కక్కుచూ ఉన్నప్పటికీ దేవుని వాక్యము వినుచు ఆ విశ్వాసమును పట్టుకొని ఉన్నారు. దానిని గ్రహిస్తూ తమను పరీక్షించుకొనుచున్నారు. మరికొంచెం సేపటి తర్వాత ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దిగివచ్చెను. అక్కడున్న వరుసలోని వారి మీదకి దిగివచ్చెను. అక్కడున్న వారందరూ అప్పటికప్పుడే లేచి నిలవబడి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
చూసారా చూసారా ఈరోజు ప్రజలతో సమస్య ఏమిటంటే వారు ఎంతో తొందరపాటు కలిగి ఉన్నారు. అది ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి, మరొకసారి తిరిగి రాలేరు. చూసారా, అలాంటి స్థితి నీ మనస్సులోనికి వచ్చిన వెంటనే దానిని నీవు పోగొట్టుకొనుచున్నావు. నీవు నిలవబట్టుకు సరైన స్థానము లేదు. నీవు ఖచ్చితంగా సహనము కలిగి ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. పక్షి రాజు వలె వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది నాకు ఇష్టము. కేవలము సహనముతో ఉండుము, కనిపెట్టుకొని ఉండుము. దేవుడు ఎప్పుడూ తొందరపాటుగా చేయడు. ఆ హెబ్రీ బాలురు అగ్నిగుండములోనికి వెళ్ళినంత వరకు ఆయన తన వ్రేలిని కదపలేదు. అది నిజము. మరియు దానియేలును సింహముల గుహలోనికి వెళ్ళనిచ్చెను. యేసును సమాధిలోనికి వెళ్ళనిమ్ము. ఆయన ఆత్మను పాతాళంలోనికి దిగనిచ్చెను. అప్పుడు అడుగులేని అగాధము నుండి, ఆ సమాధి అడుగులో నుండి సాతానుడి యొక్క ప్రతి స్థలమును చీల్చుచు ఆయనను నేరుగా మహిమలోనికి లేవనెత్తినాడు. చూసారా, ఖచ్చితంగా ఆయన తొందరపడలేదు. ఆయన దేవుడు. చూసారా, మనము ఎల్లప్పుడూ తొందరపడతాము. మీరు చూసారా, మనము దానిని తప్పిపోతాము. కాబట్టి తొందరపడకు, కనిపెట్టు, గమనించుము, వినుము. లేఖనములను తీసుకొని వాటిని పరిశీలన చేయము. అది అవునా కాదా చూడుము. ఒకవేళ అది సత్యమైతే దానిని పట్టుకొని ఉండుము. ఆమేన్. వాల్యూమ్ 2 మత్తయి సువార్త 5వ అధ్యాయము 1వ వచనము నుండి. ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగిను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పెట్టుబడులు అనేటువంటి వర్తమానం. నేను చేయవలసిన నిజమైన పెట్టుబడిని గురించి మీకు చెప్తాను. నీ జీవితము, నీ సమయము, నీ ధనము, నీ తలాంతులు, నీవు కలిగిన సమస్తమును క్రీస్తులో పెట్టుము. ఆయనను తిరిగి లేపుట ద్వారా దానిని మరలా మనకు ఇస్తానని దేవుడు అభయం ఇచ్చాడు. అంచెదినమున మనము తిరిగి లేచుదుము. ఆయన దానిని వాగ్దానం చేశాడు. అంతకంటే గొప్ప దాని కొరకు నీవు ఎదురు చూస్తున్నావా? అలాంటి ప్రతిఫలమును ఇవ్వగలిగిన మరొక పెట్టుబడిని గురించి నీవు చెప్పగలవా? ఈ ఉదయం నీవు ఒక పెట్టుబడి పెట్టి $1,000,000 సంపాదించిన తర్వాత నీవు రేపు శవంగా మారితే దానివల్ల నీకు ప్రయోజనం ఏముంది? ఒక వ్యక్తి లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమిటి? నువ్వు ప్రఖ్యాతి కలిగి ఫలానాని పిలిపించుకొని సంఘ పెద్ద, ప్రెసిడెంట్, డాక్టర్, బిషప్, పెద్ద, పోప్ నీకు ఇష్టమైన రీతిలో పిలువబడితే అవి మనుష్యుల పొగడ్తలు. ప్రజలు నన్ను పరిశుద్ధ దొర్లువాడు అని పిలిచినప్పటికీ నా హృదయంలో దేవుని కుమారుని కలిగి ఉన్నాను. నూతన జన్మ ద్వారా క్రీస్తు ఆత్మ నాలో నివసించుచున్నది. ఆయన తన వాక్యము ద్వారా దానిని రుజువుపరిచి నన్ను జీవింపచేయుచున్నాను. పౌలు చెప్పారు, ఒకప్పుడు నేను జీవించిన జీవితము నేను ఇప్పుడు జీవించట్లేదు. అయినప్పటికీ అతడు ఉపదేశకుడు మరియు పాండిత్యము గలవాడు. కానీ అతడు క్రీస్తును కలిసినప్పుడు అతడు తన జీవితమును మార్చుకున్నాడు. అతడు క్రీస్తులో తన పెట్టుబడి పెట్టాడు. అప్పటి నుండి అతడు మార్పు పొందిన వ్యక్తిగా ఉన్నాడు. ఓ సమస్తము విస్తరించి ఉన్నది. ఖచ్చితంగా యవ్వనుడైన ధనవంతుడు ఏమి జరిగినదో మీకు తెలుసా? ఇక్కడ మీరు గమనించినట్లయితే యేసు అతనితో చెప్పాడు, నీవు వెళ్ళి నీకున్నదంతయు అమ్మి బేదలకు ఇచ్చివేయము, మరియు నీవు నన్ను వెంబడించుము. నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించుము, నీకు పరలోకములో ధనము కలుగును. చూసారా, ఎలాంటి పెట్టుబడి! కానీ దానిని అతడు ఎంపిక చేసుకొనలేదు. లవోదికే సంఘము కూడా దానినే ఎన్నుకొనినది. దానిని చేయుటకు ఇష్టపడలేదు. మరియు గుర్తుంచుకొనండి, అతడు గొప్ప సంపద ఈ రోజున సంఘం వలె కలిగి ఉన్నాడు. ఒక పేదవాడు అతని గుమ్మము దగ్గర పడి ఉండి కుక్కలకు వేయబడిన రొట్టె ముక్కలను తిన్నాడు. లాజరు ఆత్మలో పేదవాడు. మత్తయి 5లో యేసు చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అట్టి వారిది పరలోక రాజ్యమని. మనము ఆ స్థానమును తీసుకుంటకు ఇష్టపడటలేదు. ఆత్మలో దీనులైనటకు ఇష్టపడటలేదు. మనము దాన్ని కోరుటలేదు.
ఎవరో ఒకరు మనలను పొగడాలి, మనం గొప్పవారం కావాలి. కొంతకాలం కిందట ఒక సహోదరుడు చెప్పాడు, అతడు చెప్పినది నిజమే. మీరు ఒకరినొకరు గౌరవించుకొనుచు ఒకరి మెప్పును ఒకరు పొందాలని చూస్తున్నప్పుడు నీకు విశ్వాసం ఎలా వస్తుంది? ఎవరు ఏమి చెప్పుచున్నారో లెక్క చేయవద్దు. నీవు ఆయన వాక్యమును నెరవేర్చినప్పుడే ఆయన నిన్ను గౌరవించును. సరే, మంచిది. ఆమేన్. వాల్యూమ్ 3 28వ కీర్తన 6వ వచనం నుండి, యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించెను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది, కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము. ప్రశ్నలు మరియు జవాబులు అనేటువంటి వర్తమానం. అక్కడ లూసిఫర్ ఉన్నాడు. అతడు ఒకప్పుడు ఏదెనులో నివసించను. ఇప్పుడు మనం ఒక్క నిమిషంలో ఆ ప్రశ్న ఎదుకు మరలా వద్దాం. ఏదెనులో లూసిఫర్ ఎలయనగా అక్కడ నుండి ఎక్కడో మనము సర్ప సంతానమును కలిగి ఉన్నాము. అది చాలా సున్నితమైన అంశము. దానిని నేను చివరి వరకు నిలిపించాలని తలంచాను. కానీ అతడు ఆపవాది పరలోకము నుండి త్రోసివేయబడి ఉన్నాడు. అతడు పరలోకములో ఏ సంకల్పమునైతే కలిగి ఉన్నాడో, అతడు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా తను ఏదైతే సంకల్పించాడో దానిని నెరవేర్చుటకు అతడు సాయశక్తిలా ప్రయత్నించున్నాడు. అతడు రాజుల దగ్గరకు, అధిపతుల దగ్గరికి వెళ్ళుచున్నాడు. అతడు వారిని లోపరుచుకొనగలిగినప్పుడు అతడు నేరుగా సంఘము దగ్గరకు వచ్చి బోధకుడిని పట్టుకుంటున్నాడు. అప్పుడు ఆ బోధకంలో నుండి సంఘములోనికి నేరుగా వెళ్ళి వాళ్లను కూడా అదే ప్రభావం కిందకు తెస్తున్నాడు. అదే దెయ్యము అదే కార్యము చేస్తున్నాడు. నీకు తెలుసా, నీవు ప్రెస్బిటేరియన్వి. నీవు ఎన్నటికీ పరిశుద్ధ దొర్లువానిగా కాలేవు. నీవు ఇది అది లేక ఇంకొకటి. నీ వారితో కలిసి నీవు అవమానపరచుకోలేవు. ఎందుకనగా ఆ వీధిలోని చిన్న సంఘము కంటే, ఆ మిషన్ కంటే నువ్వు గొప్పవాడివి. ఎందుకనగా ఆ ప్రజలు మతి లేనివారు కాదు. వారు మతి లేనివారు కాదు. తమ మతులు పోగొట్టుకొనలేదు, కానీ తమ హృదయముల ద్వారా వారు నడపబడుచున్నారు. దేవుడు వారి హృదయములలో జీవించున్నాడు. మరియు వారు ప్రత్యేకమైన జనాంగము మరియు రాజులైన యాజక సమూహముగా ఆత్మీయమైన బలులను అర్పించుచున్నారు. వారి పెదవులతో జిహ్వ ఫలములను దేవునికి అర్పించుచున్నారు. వారికి అలా అర్పించాలనే భావము కలిగి ఉన్నను లేకపోయినను అర్పిస్తున్నారు. కీర్తనాకారుడు చెప్పుచున్నాడు, నేను ఆయనను చూడని సమయములలోనూ ఆయనను నమ్ముచు ఆయనను స్తుతించుచున్నాను. మంచిది, నేను ఆలయమునకు వెళ్తున్నాను, నాకు అనిపిస్తే ప్రభువును స్తుతిస్తాను అని చెప్తారు. ఇప్పుడు యాజకుడు బలులు అర్పించాలి. మీరు సమాజంలోని వారు. మీరు దేవునికి ఆత్మీయమైన బలులు అర్పించుచు ప్రధాన యాజకులై ఉన్నారు. అది మీ జిహ్వ ఫలములు, దేవునికి స్తోత్రము అర్పించుట. నువ్వు క్రిందకి వెళ్ళి, మంచిది, నాకు చెప్పాలని అనిపిస్తే అప్పుడు ఎవరికైనా సాక్ష్యము చెప్తాను అని అంటారు. మంచిది, ఎలాగైనా దానిని చేయము. ఒకవేళ నీవు ప్రధాన యాజకుడు అయినట్లయితే, సహోదరుడా, నీకు చేయాలని అనిపించినా అనిపించకపోయినా నీ హృదయంలో అది మండుచూ ఉంటుంది. ఆమేన్. వెళ్ళి ఏదో విధముగా దాన్ని చేయము. ఏలైనగా నీవు బలి అర్పించాలి. అది చేయటం కొంచెం కష్టం. వెళ్ళి ఎలాగైనా నీవు దాన్ని చేయము. నీవు ఆత్మీయ యాజకత్వము కలిగి ఉన్నావు. రాజవంశము దేవుని స్తుతించెదరు. ఏలైనగా దేవుడు వారి హృదయములలో జీవించుచున్నాడు. ఒకవేళ నీవు సాతానుకు చెందిన వాడవైతే నీవు ఆ గుంపు ప్రజల కంటే కొంచెము మెరుగైన వ్యక్తివని తలంచదు. ఎవరిది సరి అయినదో నువ్వు ఎలా తెలుసుకుంటావు? లేఖనముల ద్వారా నువ్వు తీసుకును. ఒక వ్యక్తి దేవుని ద్వారా జన్మించినట్లయితే దేవుడు వ్రాసిన ప్రతి వాక్యమును విశ్వసించును. ఆయన పూర్వం ఎంత గొప్పవాడో నేడు అంతే గొప్పవాడు. ఆయన మారినవాడు అని చెప్పును. ఆయన నిన్న నేడు మరియు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు.
ఒకవేళ అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నట్లయితే పెంతెకోస్తు దినమున ఇవ్వబడిన అదే పరిశుద్ధాత్మను కలిగి ఉంటాడు. అదే రీతిగా ప్రవర్తించినట్లుగా చేయను, అవే కార్యములను జరిగించును. అతడు దేవుని ఆత్మ ద్వారా జన్మించినట్లయితే మార్కు 16లో యేసు చెప్పెను, విశ్వసించు వారిని ఈ సూచక్రియలు వెంబడించును అని. అది నిజం. కాబట్టి అతడు నేను విశ్వాసిని అని చెప్పినప్పుడు ఈ సూచక క్రియలు వారిని వెంబడించనట్లయితే అతడు వేషధారి, విశ్వాసి కాదు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవా, జీవాధిపతి పరిశుద్ధుడా గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభువా, మీరు మమ్మల్ని దర్శించి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, ప్రతి లేఖను బట్టి మీకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నా. ఆశ్చర్యకరుడా గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు నాయన. నిజముగా ప్రభా, మేము ఎంతో సహనమును కలిగి ఉండవలసిన వారమై ఉన్నా. మీ కార్యము జరుగువంత వరకు ప్రభా, మేము సహనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నా. యెహోవా కొరకు ప్రభా ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నాయన నిత్యముగా ప్రభువానికి స్తోత్రములు నాయన. మేము నీ కొరకు ఎదురు చూచేవారుగా మేము ఉండవలసిన వారమై ఉన్నాం ప్రభా. షడ్రకు మేషకు అబేద్నెగోలు ప్రభా అగ్నిగుండములో వేయబడేంత వరకు నాయన మీరు ఏ కార్యము జరిగించలేదు నాయన. దానియేలు సింహపు గుహలో వేయబడేంత వరకు మీరు కార్యము జరిగించలేదు నాయన. అట్టి సహనం మీరు మాకు కావాలి ప్రభా, మీరు మాకు దయచేయండి. అట్టి ప్రభా ఆత్మతో మీరు మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రములు, మీ ఆత్మతో మేము నింపబడగలిగినట్లుగా సహనము దయచేయండి, భక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. ఈరోజు నాయన మీ ఆత్మలో దీనులుగా ఉండవలసిన వారమై ఉన్నాం. కానీ ప్రభా ప్రజలు పొగడ్తలు కోరుకుంటున్నారు నాయన. పొగడ్తలు కావాలని వారు కోరుకుంటున్నారు ప్రభా. ఇదిగోనైనా ప్రభా ప్రభా లాజర్ను మేము చూస్తున్నాము నాయన. ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నాడు. ఓ ప్రభా అతడు ఆత్మలో దీనుడుగా ఉన్నాడు నాయన. ఓ ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆ రొట్టె ముక్కలు తింటున్నాడు ప్రభా. ప్రభువునికి స్తోత్రములు, గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. అయితే ప్రభువానికి స్తోత్రములు తండ్రి. అతనికి పరలోకంలో ఒక ఉన్నతమైన స్థానం ఉన్నది నాయన. నిజముగా ప్రభువానికి స్తోత్రములు. పెట్టుబడులనే వర్తమానంలో ఎంత స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. మా ఆలోచనలు, మా తలంపులు, మా హృదయాభిలాష, మా సమస్తాన్ని నాయన మీలో మేము పెట్టుబడి పెట్టవలసిన వారమై ఉన్నాం ప్రభా. ఈ లోకంలో ప్రభా మేము పెట్టుబడి పెట్టినప్పుడు నాయన కోట్ల డాలర్లు మేము సంపాదించవచ్చు. కానీ రేపటి దినమందున ప్రభా మా ప్రాణం పోగొట్టుకుంటే వాటి వల్ల ప్రయోజనం ఏముంది ప్రభా. అయితే నాయన మేము నీలో ప్రభా పెట్టుబడి పెట్టినప్పుడు నాయన వాటన్నిటిని ప్రభా తిరిగి మాకు అనుగ్రహింపచేసే దేవుడివి, గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. అంచె దినమును తిరిగి లేపుతానన్నది మీ వాగ్దానము నాయన. వాగ్దానము చేసిన దేవా గొప్ప దేవుడానికి స్తోత్రములు నాయన. ఈరోజు మేము ప్రభా మేము క్రీస్తులో పెట్టుబడి పెట్టిన ప్రతిదీ కూడా ప్రభా తిరిగి మరలా మేము పొందుకోబోతున్నాం నాయనానికి స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ కృప మాకు దయచేయండి, మీ కనికరం మాకు దయచేయండి, మమ్మల్ని బలపరచడం నాయన. ప్రభువు మిమ్మల్ని స్తుతించే జీవితాలు మాకు దయచేయండి, మిమ్మల్ని ఆరాధించే జీవితాలు మాకు దయచేయండి, ఎత్తబడే విశ్వాసం మాకు దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మాకు దయచేయండి నాయన. ప్రభా మార్కు సువార్త 16వ అధ్యాయంలో చెప్పబడిన ఆ సూచక్రియలు మమ్మల్ని వెంబడించినట్లుగా కృప దయచేయండి. ఆ సూచక్రియ ప్రభా ఓ మమ్మల్ని వెంబడించకుండా మేము విశ్వాసం అని చెప్తుంటే ప్రభా మేము వేషధారులమై ఉన్నాం ప్రభా. నిజమైన విశ్వాసులుగా ఆ క్రియలు కలిగి జీవించే కృప మాకు దయచేయమని ఈ ఉదయకాల దీవులతో మరొకసారి మమ్మల్ని నింపమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమును బట్టి స్తుతించి ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక.